సో వచ్చి ఫస్ట్ ఎక్కడున్నారు, ఏం చేశారు? నేను ఫస్ట్ రాగానే నాకు సినిమా ఫీల్డ్లో ఎవరిలో తెలియదండి. అప్పుడు నాకు తెలిసిన ఏకైక నటి ఎవరంటే హేమంత్నే. ఎందుకంటే హేమాది కూడా రాజులే కదా. ఫస్ట్ హేమ ఇంటికి వెళ్ళాను. హేమ అప్పుడు శాంతి శేఖర్ అపార్ట్మెంట్స్లో ఉండేది. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ అప్పుడే టీవీ కెమెరా చేస్తాడు. ఫస్ట్ టైం తను ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలాగా యాక్టింగ్ చేయాలని ఉందంటే అలాగే తప్పకుండా అని. అప్పుడులో నాకు 97 అలా ఆ టైంలో పూరి జగన్నాథ్ని వీళ్ళందరినీ పరిచయం చేసింది. వీళ్ళందరినీ పరిచయం చేసింది ఆ టైంలో. అంటే ఫస్ట్ నా యాక్టింగ్ స్కూల్ అయిపోయాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నాను జగన్ గారి దగ్గర. జగన్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వ నాకు ఫోటోగ్రఫీ అంటే నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అవడానికి ఏకైక కారణం ఏంటంటే బద్రీ సినిమా అండి. బద్రీ సినిమా చూసి నాకు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. అండ్ జగన్ గారితో కూడా చెప్పేవాడు నాకు ఫోటోగ్రఫీ చాలా. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయినాను ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని. బద్రీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆయన బాచీ చేస్తున్నారు. బాచీ ఫిలిము నాకు బాగా గుర్తు. బాచీ ఫిలిము అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకునేటప్పటికి ఆయన బాచీ ఫిలింకి షూటింగ్ జరుగుతుండగానే పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అందరూ నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు మా డైరెక్టర్ అని అనౌన్స్ చేస్తారు అందరూ. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఏం చేశారంటే వైజాగ్ కొన్ని ఏరియాలు ఆయన సొంత డబ్బులతో కొనేశారు ఏరియాలు. ఆ సినిమా ఆడుతుందనే కాన్ఫిడెన్స్తో. అది పోవటంతో ఆల్మోస్ట్ ఆయనకు ఒక సంవత్సరం సినిమాలు లేవు. ఇప్పుడు ఆ టైంలో నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా, బాంబే అయితే బాగుంటుంది, బాంబేలో నేర్చుకోవాలి చెప్తే నేను బాంబే వెళ్ళి బాంబేలో నేర్చుకుని ఫోటోగ్రఫీ. ఇక్కడికి రాగానే బంజారా హిల్స్లో ద ఫేసెస్ అనే స్టూడియో పెట్టాను బంజారా హిల్స్లో. అండ్ ఆ స్టూడియో పూరి జగన్నాథ్తోనే ఓపెన్ చేయించాను అనమాట. ఓకే. బట్ మీరు ఇండస్ట్రీలోనే ఉందామని వచ్చారు. ఇండస్ట్రీలో ఏం చేద్దామని వచ్చారంటే ఆయన నటిద్దాం అనుకున్నారా, డైరెక్షన్ అనుకున్నారా? హీరో అవుదామని వచ్చాను. ఏంటంటే అప్పటికి వేరే నాకు తెలుసుండే చిత్రం ఫిలిం అనుకున్నాను. మంచి రెవల్యూషన్, కొత్త యాక్టర్స్. ఆ సినిమా తర్వాతే కొత్త హీరోలు. అంటే అప్పటి వరకు లైక్ వెరీ టఫ్ అండి. ఆర్టిస్ట్గా హీరో అవుదాం అనుకుంటే చాలా టఫ్. అండ్ ఇవన్నీ చూసి ఏదో చెయ్యాలి కదండి. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం అవ్వాలి కదా, అయ్యింది. అవ్వకపోతే ఏదో చేయాలని అలా ఫోటోగ్రఫీకి వెళ్ళి మళ్ళీ ఫోటోగ్రాఫర్గా చేస్తుంటే అప్పుడు అవకాశాలు వచ్చినాయి. బట్ మీరు ఊరి నుంచి వచ్చినప్పుడు నేను ఏదో ఇక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నా, లేకపోతే హైదరాబాద్లో ఏదో పని చేయడానికి వెళ్తున్నానని చెప్పి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమీ అవకాశాలు రాకపోతే తిరిగి వెళ్తే బాగోదని వెళ్ళలేదా? ఇక్కడ ఏదో ఒకటి ఉండి ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నారా? వెళ్తే బాగోదని ఎప్పుడు అనుకోలేదండి. మనం అనుకున్నది సాధించాలని అనుకున్నాం. అంతే. తిరిగి వెళ్తే అంటే ఏ క్షణాన్ని అయితే ఏమి వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ అని అనుకున్నప్పుడు అప్పుడైనా అనుకున్నారా, లేదు వెళ్ళిపోదాం వెనక్కి, ఇక్కడ ఏమి జరగట్లేదు అని? నాకు ఆ ఫీలింగ్ ఏమీ లేదండి. ఎప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మన కమర్షియల్గా ఎలాగన్నా ఎదగాలి అనే ఫీలింగ్ లేదు. ఏదో రకంగా మనం హీరోగా అవ్వాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఇక్కడికి వచ్చాను. అంతే. ఫుల్ ఫోకస్ హీరో, ఫుల్ ఫోకస్ అండి. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయి నేను లావ్ అయిపోయాక చాలామంది హీరోగా కష్టం అని అన్నారు. నేను కూడా కష్టం అనుకున్నాను. అంటే ఒక టైంలో ఈ లోపల ఫోటోగ్రఫీ చేస్తుంటే ఇలాగా తర్వాత చిన్న చిన్న అవకాశాలు పోకరీలో, తర్వాత హ్యాపీ డేస్లో ఇలా ఒక్కొక్క చిన్న చిన్న రోల్స్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అండ్ హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు అక్కడే సాయి కిరణ్ అసోసియేట్గా చేయటం, నేను వినాయకుడు అనే ఫిలింకి నన్ను హీరోగా అనుకోవటం, అదే అనుకోకుండా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమి రాలేదు, వదిలేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు వచ్చింది అని.